కాకినాడలో సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోసం దైవ సేవకులు ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సిబిసిఎన్సి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 1874 సంవత్సరంలో 150 సంవత్సరాలకు పూర్వం కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీ చేత స్థాపించబడినటువంటి ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మరి సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మౌన ప్రదర్శన చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి విశేషంగా మరి గత ఎన్నికల సమయంలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిబిసిఎన్సి ఆస్తులను మరలా తిరిగి వెనక్కి తీసుకొస్తానటువంటి హామీ కాకినాడలోనే ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా వారికి ఒక్కసారి జ్ఞాపకం చేసి ఈ విషయంలో వారు సరైనటువంటి నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో బ్యాప్టిస్ట్ సంఘంగా క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘము మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి. దీని కొరకు సహకరించినటువంటి ప్రతి వారికి, పోలీసు వారికి, మీడియా వారికి, అలాగనే స్థానిక సంఘాలకి, బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని సంఘాలు, స్థానిక సంఘాలు, అలాగనే బ్యాప్టిస్ట్ సంఘాలు, మాకు సోంపేట నుండి అవనగడ్డ వరకు అంటే 13 జిల్లాల్లో బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా సహకారంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సంఘ విశ్వాసులు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, నాయకులు వచ్చారండి, కాపర్లు వచ్చారు. ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉంటుందో దీన్ని బట్టి మా తదుపరి నిర్ణయాలు ఉంటాయి. తప్పకుండా చేస్తారని మేము నమ్మకంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఎలక్షన్ హామీలు నెరవేరుస్తారనేటువంటి నమ్మకంతోనే దీన్ని తీసుకెళ్ళడం. యేసుక్రీస్తు వారి నామంలో మేము